కరోనా ఇంపాక్ట్, కరోనా వ్యాక్సిన్ల ఇంపాక్ట్ అన్నటువంటిది చాలా క్లియర్‌గా ప్రపంచవ్యాప్తంగా కనబడుతోంది. తాజాగా 8 దేశాల్లో పరిశోధనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని విభాగమైనటువంటి గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్‌కి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహిస్తే కోవిడ్-19 వ్యాక్సిన్‌లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వాళ్ళు వెల్లడించారు. భారతదేశం మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మంది మీద వాళ్ళు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళలో గుండె కండరాల వాపుకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతోపాటు గులియన్ టారే సిండ్రోమ్, పెర్కిరైటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంటోసిస్ వంటి కేసులు 15 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అట్లాగే ఫైజర్ బయోఎన్టెక్, మోడెర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల మొదటి 3 దశల మోతాదులు తీసుకున్న వాళ్ళలో మయోకార్డిటిస్ కేసులు ఎక్కువగా గుర్తించారు. మోడెర్నా 2వ డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు అధికంగా పెరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రాజెనికా టీకాలు 3 డోసులు తీసుకున్న వాళ్ళలో పెరికార్డిటిస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9% పెరిగిందని చెప్పారు. మోడెర్నా టీకాలు 4వ డోసు తీసుకున్న వాళ్ళలో ఈ ప్రమాదం 2.6% పెరిగినట్టు గుర్తించారు. ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వాళ్ళు రక్తం గడ్డగట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే గులియన్ బారే సిండ్రోమ్ను కూడా గుర్తించినట్టు చెప్పారు. కోవిడ్-19 టీకాలు తీసుకోవడం వల్ల కలిగిన దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు మరొక వైపు చెప్తున్నారు. అసలు విశేషం ఏంటంటే ఇవన్నీ విదేశాలకు సంబంధించినటువంటి దిక్కుమాలినటువంటి వ్యాక్సిన్. మన దేశం దానికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.